అందరికీ నమస్కారం అండి. నేను మీ ఫ్యామిలీ ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబుని. ఈరోజు నేను మా ఫ్యామిలీతో పాటు శ్రీశైలం అయితే ఒక బస్సు 42 సీటర్ బస్సు బుక్ చేసుకొని శ్రీశైలం రావడం జరిగింది. అనేక ఆలయాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు శ్రీశైలం సాక్షి గణపతి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. చాలా పురాతనమైన ఆలయం శ్రీశైలం అన్నమాట. శ్రీశైలం ఎవరు వచ్చినా సరే ఘాటీ రోడ్డు ఈ మార్నింగ్ 6 వరకు కూడా కొండపైకి అయితే పంపించరు. కింద నుండి పైకి వెళ్ళాలంటే 47 కిలోమీటర్లు. అలాగే కొండ కిందకి దిగాలంటే రాత్రి ఇప్పుడు ఒకప్పుడు 8:30కే క్లోజు, ఇప్పుడు 9:30 వరకు కిందకి రావచ్చు. చాలా అద్భుతమైనది ఏంటంటే శ్రీశైలం మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వెళ్ళడం ఒక బస్సులో చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు ఓ సంవత్సరానికో ట్రిప్పు సరదాగా వేయండి. ఎప్పుడు బాధ్యతలు బిజీ లైఫ్ ఉంటుంది, కానీ మనమంటే కొన్ని పుణ్యక్షేత్రాల్లో అడుగు పెడితే మన జీవితం బాగుంటుందని నేను ఎప్పుడు నమ్ముతుంటాను. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ టోటల్గా మా మామగారు తాలూకు అన్నదమ్ములు 5, అలాగే మా బామర్దులు జగిలేళ్ళు, అలాగే మా తమ్ముడాలు అమ్మ నాన్న అందరం కలిపి 42 బస్సు బుక్ చేసుకోవడం జరిగింది. ఏసీ బస్సు చాలా అద్భుతంగా సర్వీస్ బాగుంది. ఈ బస్సు సర్వీస్ కూడా మన వైజాగ్ భీమిలి గొల్లపాలెం ఎల్ఐజీ అని బస్సు ఓనర్ గారు, మీరు కూడా కాంటాక్ట్ చేయండి. మేము ఇప్పుడు భీముల నుండి శ్రీశైలం అయితే కంప్లీట్గా రావడం జరిగింది. మా తమ్ముడాలు ఫ్యామిలీ అందరూ కూడా 1 by 1 దిగుతున్నాము. శ్రీశైలం మేము ఇంచుమించుగా మధ్యాహ్నంగా అయితే చేరుకున్నాము. శ్రీశైలంలో అద్భుతంగా వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు శివుడు పార్వతి దర్శనం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా శ్రీశైలం కొండెక్కేటప్పుడు ఇంచుమించుగా చాలామందికి వాంతింగ్స్ అయ్యాయి. చాలా పెద్ద ఘాటి, అలాగే ఫోన్ కూడా అవ్వవు. కొన్ని టైంలో వాంతింగ్ కూడా అవి ఆపవలసి వచ్చింది. అయినా శ్రీశైలం కొండెక్క కానీ పైకి ఎక్కగానే 2-3 వాంతింగ్ కూడా చేసుకున్నారు. అది ఏసీ పడక, లేకపోతే ఘాటీలో టర్నింగ్స్ ఉంటాయి ఎక్కువ. కానీ బస్సు డ్రైవింగ్ కూడా చాలా బాగా చేశారు. 2 అన్నలు వచ్చారు, ఇద్దరు కూడా చాలా అద్భుతంగా బస్సు నడిపారు. ఈరోజు మేము శ్రీశైలంకి ముందు భద్రాచలం దర్శనం చేసుకున్నాము, రాముడు సీతది. ఆ తర్వాత విజయవాడ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాము. ఆ వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. కానీ ఈ ఆలయం శ్రీశైలం అనేది చాలా రేర్గా వచ్చాము మా ఫ్యామిలీతో పాటు. ఈ అవకాశం ఇచ్చిన స్వామి కూడా ఈ విజయవంతంగా ఈ యాత్ర పూర్తయి ఇక్కడ నుండి మహానంది వెళ్దాం అనుకుంటున్నాం. మీరు మహానంది వెళ్తే ఇక్కడ నుండి 2 రూట్లు ఉంటాయి. చాలా అద్భుతంగా కింద తోరణాల నుండి రైట్కి ఒక రూట్ ఉంటుంది. అలాగే గుంటూరు హైవే నుండి వెళ్ళేటప్పుడు కొంచెం ఒంగోలు దగ్గరలో వెళ్ళి ఇంకొకటి ఉంటుంది. 2 రూట్లు అయితే ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఫారెస్ట్ చూడవలసిందే. ఈ మధ్యకాలంలో బాగా డెవలప్మెంట్ అవి. కానీ ఈ వీడియో 1 అవర్ బ్యాక్, ఇంచుమించుగా సంవత్సరం కిందటి వీడియో అయిపోయింది. నేను ఎడిటింగ్ చేయడం చాలా లేట్గా చేశానమాట. ఇక్కడంతా శివ పార్వతుల దగ్గర గ్రూప్ ఫోటో తీసుకుందామని నేను ఎంతో ట్రై చేస్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంచుమించుగా 50 మెంబర్స్ వరకు అయిపోయారు, 50 మంది వరకు. అంటే చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కలిపి. మీరెవరైనా సరే శ్రీశైలం వస్తే మాత్రం ఇక్కడ ఎంట్రన్స్లోని ఫోటో తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే శ్రీశైలం కొండపైకి వెళ్ళిన తర్వాత మొబైల్స్ గుడిలోకి తీసుకెళ్ళకూడదు. కానీ మనం శ్రీశైలంలో ఏ గుడి గోపురం కూడా కవర్ చేయలేము. మొత్తం ఆల్మోస్ట్ లైన్తోని, అలాగే ముందుగా ఎక్స్ట్రాగా ఇటు అటు అంతే పెంచేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ శ్రీశైలం కొండపైన ఎంట్రన్స్లో శివపార్వతుల దగ్గర గ్రూప్ ఫోటో తీసుకొని, అలాగే ఇప్పుడు మేము దర్శనంకి అయితే వెళ్ళడం జరుగుతుంది. దర్శనం కూడా చాలా అద్భుతంగా అయింది. ఒక్కొక్కరికి 150 రూపీస్ టికెట్. కానీ మేమందరం గుడికి వెళ్ళే టైంలో కొంచెం ఖాళీగా ఉంది. అందరం ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా వీడియోలు తీసుకుంటే వెయిట్రా బాబు అని అంటున్నారు. కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా జోష్గా ఉండాలని, ఫ్యామిలీతో గడపాలప్పుడు కొంచెం ఎంజాయ్గా ఉండాలని నాకు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆ సంవత్సరం కిందట వీడియో తీయబట్టి ఈ సంవత్సరంలో ఓపెన్ చేసి ఇలాగా ఆ రోజుల్లో ఇలాగ వెళ్ళాం అనే ఒక వీడియో అనేది ఒక జ్ఞాపకార్థంగా ఈ వీడియో అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళా సరే మెమరీస్ ఉండాలి. మనం లైఫ్లో సాధించాము ఏంటంటే, మనం పుణ్యక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళామో తెలీదు. ఆ టైంలో మనం వయసు అయిపోయిన తర్వాత ఇంట్లో మంచమా పడుకుంటప్పుడు, వయసులో ఉంటప్పుడు ఎక్కడెక్కడ తిరిగాము అవన్నీ ఇలాంటి యూట్యూబ్ ఛానల్లోని స్టోరేజ్ చేసుకుంటే, రేపు ఉదయాన్నే మనం వయసు అయిపోయిన తర్వాత మంచం మీద పడుకొని కూడా చూసి ఆ జ్ఞాపకార్థాలు, ఆ రోజులు అవన్నీ ఇలా చేసుకున్నాం, ఆ రోజుల్లో ఇలా జరిగిందని ఒక విధంగా మనకి జ్ఞాపకత్వం ఉంటుంది. నాకే కాదు, మీరు కూడా మీ చేతులు ఉన్న మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా చేయండి.
ఆనందంగా సంతోషంగా మీ ట్రిప్ ఎంజాయ్ చేయండి. మేము ఆల్మోస్ట్ ఇక్కడ శ్రీశైలం అయితే చాలా అద్భుతమైన మార్కెట్. అది మార్కెట్ కూడా ఫ్రీ లైన్ ఎంట్రన్స్ లైన్ ఉంది కదా, అక్కడే ఉంటుంది మార్కెట్ అంతా కలిపి. ఇక్కడ చాలామందికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, శ్రీశైలంలో ఫ్రీ కాటర్స్ అని ఉంటాయి, కానీ ఇప్పుడు ఫుల్ అయిపోతుంటాయి. సపోజ్ మీరు క్యాస్ట్ రెడ్డి అని, తెలగ అని, పల్లి అని, సాకోర్లని ఇలాగా ప్రతి ఒక్క క్యాస్ట్ ఉంటుంది కదా, ఆ క్యాస్ట్ వారికి కూడా సత్రాలు ఉంటాయి. అక్కడ రోజుకి ఎంత పే చేయొచ్చు. మినిమం బ్యాలెన్స్ 500, 600 ఇస్తే 2 పూటలు భోజనం పెట్టుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండొచ్చు. అది కారులో వెళ్ళా బస్సులో వెళ్ళా సరే ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఈరోజు శ్రీశైలం దర్శనం అయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మొత్తం మార్కెట్లోకి అంతా వెళ్ళిపోయారు ఇటు అటును. దర్శనం మాత్రం చాలా అద్భుతంగా అయ్యింది. ఈరోజు ఈవినింగ్కి మేము ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాం. ఇదంతా చూసారా లైను, చాలా ఫ్రీ దర్శనం లైన్ ఫుల్ అయిపోయింది. చాలా జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు, కానీ అయినా మాకు దర్శనం అయితే చాలా విజయవంతంగా సంతోషంగా బాగా అయ్యింది. కానీ ఈవినింగ్ అయిపోయింది అన్నమాట. మేము వెళ్తాడికి దర్శనం చేసుకొని కంప్లీట్గా 8 o'clock కల్లా వచ్చాము. మేము 8:30 మేము అప్పుడు 1 year కింద అయితే 8:30కి గేట్ క్లోజ్ చేసేవారు. కానీ ఇప్పుడు లక్కీ ఏంటంటే ఇప్పుడు 9:30 వరకు టైం ఉంది శ్రీశైలం కొండపైన. ఎక్కడి నుండి అయితే మహానంది వెళ్తాము. రేపు ఉదయాన్నే ఇప్పుడు నైట్ జర్నీ చేసుకుంటూ మహానందిలో నైట్ హాల్ట్ ఉండి రేపు ఎర్లీ మార్నింగ్ మహానంది స్వామి దర్శనం చేసుకుంటాం. ఇలాగే మీరు కూడా ఆనందంగా సంతోషంగా మీ ఫ్యామిలీతో పాటు ఉన్నంత వరకు పుణ్యక్షేత్రాలు ట్రై చేయండి. ఆనందంగా సంతోషంగా గడపండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ బస్ ఎక్కి మేము ఘాటి అయితే దిగుతున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొండపైన ఫారెస్ట్ గేట్ దాటుతున్నాము. ఈ గేటు 8 o'clock కల్లా అప్పుడు క్లోజు, 8:30 కల్లా. ఇప్పుడు 9:30 వరకు టైం ఉంది. చాలా అద్భుతంగా కంప్లీట్ చేసుకొని శ్రీశైలం ఘాటి అయితే దిగుతున్నాము. ఇలాగే మీరు కూడా కారులో వెళ్ళాలనుకుంటే ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబుని కాంటాక్ట్ చేయండి. ఆనందంగా సంతోషంగా ఆల్ ఇండియాలో ఎంత లాంగ్ అయినా సరే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను. ఈరోజు మా ఫ్యామిలీతో బస్సులో ప్లాన్ చేసామాట 1 by 1. అంతా సక్సెస్ఫుల్ అవ్వాలని, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఈ ట్రిప్ అంతా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు. మళ్ళీ రేపు మార్నింగ్ మనం మహానంది వీడియోతో కలుద్దాం. అందరూ బాగుండాలి. ఓం నమ శివాయ. ఓం నమ